అనంతపురం జిల్లాలో విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇవాళ నిందితుడిని అరెస్ట్ చూపే అవకాశం ఉంది. అంతేకాదు తన్మయ్ హత్య కేసులో నరేష్ సహా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సాంకేతిక పరంగా హత్యకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా సేకరించారు పోలీసులు. అనంతపురం జిల్లాలో విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. ఇవాళ నిందితుడిని అరెస్ట్ చూపే అవకాశం ఉంది. అంతేకాదు తన్మయ్ హత్య కేసులో నరేష్ సహా ఇంకా ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. సాంకేతిక పరంగా హత్యకు సంబంధించిన ఎవిడెన్స్ ను కూడా సేకరించారు పోలీసులు. అనంతపురం జిల్లాలో విద్యార్థిని తన్మయ్ హత్య కేసులో దర్యాప్తు వేగవంతం చేశారు పోలీసులు. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అనంతపురం నుండి లైవ్ లో అందిస్తారు. శ్రీనివాస్, తన్మయ్ హత్య కేసులో దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఇంకా ఏ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? షాని, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇంటర్ విద్యార్థిని తన్మయ్ హత్య కేసు సంబంధించి దర్యాప్తు వేగవంతమైందని చెప్పవచ్చు. ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో బేల్దారి నరేష్ అనే యువకుడిని అదుపులో తీసుకుని విచారించాలి. అలాగే సీన్ రీకన్స్ట్రక్షన్ కూడా పూర్తిగా చేసినట్లు తెలుస్తోంది. నరేష్ బేల్దారి యువకుడు ఎవరైతే ఉన్నాడో తన్మయ్కి సంబంధించి వాళ్ళ కొత్త ఇంటి నిర్మాణానికి వెళ్ళినప్పుడు పరిచయమైనట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో నిర్ధారణ అయింది. దాదాపుగా 24 రోజుల స్నేహమే వీరి మధ్య ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఇదే సమయంలో బేల్దారికి వివాహం పెళ్లి అయి ఉండడం, ఈమె ఎవరైతే ఉన్నారో తన్మయ్ కూడా పెళ్లి చేసుకొని ఒత్తిడి చేసుకురావడంతో క్షణావేశంతోనే హత్య చేసినట్లు గుర్తించారు. కూడేరు పరిధిలోని గొట్కూరు వద్ద తన్మయ్ని తీసుకువెళ్ళి బైక్లో తీసుకువెళ్ళి అక్కడ మొదటగా రాయితో తలపై బాది అలాగే బీర్ బాటిల్తో కొట్టడంతో తీవ్ర రక్తస్రావమే అక్కడికక్కడే మృతి చెందిన పరిస్థితి. ఎందుకంటే బాడీ గుర్తించడానికి పోలీసులకి సమయం పట్టడంతో బాడీ మొత్తం డీకంపోజ్ అయింది. పోలీసులు పోస్ట్ మార్టం కూడా చేసిన పరిస్థితి ఉంది. పూర్తి స్థాయిలో ఘటనకు సంబంధించి రాష్ట్రవ్యాప్తంగా సంచలనం జరిగిందని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ తన్మయ్ ఒత్తిడి చేయడంతోనే తాను హత్య చేసినట్లు నరేష్ ఒప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇవాళ పోలీసులు పూర్తి స్థాయిలో మీడియాకు వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ఈ ఏదైతే ఉందో తల్లిదండ్రులు మాత్రం తాము ఇచ్చిన ఫిర్యాదు రోజు పోలీసులు స్పందించింటే బాగుండేదని, లేకపోతే ఈ ఘోరం జరిగేది కాదని కూడా పోలీసులు తల్లిదండ్రులు పోలీసులపైన ఆరోపిస్తున్న పరిస్థితి. అయితే పోలీసులు మాత్రం తాము తల్లిదండ్రులు ఫిర్యాదు ఇచ్చిన వెంటనే కేసు కూడా నమోదు చేశాం. బాలిక కోసం ఎవరైతే అనుమానం ఉందో వారి కోసం గాలింపు చర్యలు కూడా చేపట్టామని చెప్పి పోలీసులు చెప్తున్న పరిస్థితి ఉంది. మొత్తం ఈ ఘటనకు సంబంధించి నరేష్ బేల్దార్ అనే యువకుడు మాత్రమే ఈ కేసులో పాల్గొన్నట్లు, ఈ హత్య ఘటనలో పాల్గొన్నట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారించారు. అయితే నరేష్ కూడా చెప్తున్న విషయాలు పూర్తి స్థాయిలో కనుక్కోవడానికి టెక్నికల్ ఎవిడెన్స్, ఎందుకంటే నరేష్తో పాటు ఇంకా ఎవరైనా అదే హత్య జరిగిన ప్రదేశంలో ఉన్నారా, ఘటనకు సంబంధించి హత్య జరిగిన సమయంలో నరేష్కి ఎవరైనా సహకరించాలని కోవడం కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఇవాళ సాయంకాలం లోపల పూర్తి వివరాలు ప్రెస్ మీట్ పెట్టి మీడియాకి వెల్లడించే అవకాశం ఉంది. శ్రావణి. రైట్ శ్రీనివాస్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.